టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. మాస్ మహారాజా రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో రవితేజ కొత్త సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథ, స్క్రీన్ ప్లే పరంగా ప్రత్యేకమైన మార్కున్న వివేక్ ఆత్రేయ హారర్ జోనర్లో రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. ఇప్పుడు ఎస్జే సూర్య విలన్గా చేరటంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎస్జే సూర్య అంటేనే ఎనర్జీ, ఇంటెన్సిటీ, పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ గుర్తొస్తాయి. గతంలో ఆయన చేసిన విలన్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, సూర్య కలిసి నటిస్తే థియేటర్లలో బ్లాస్ట్ ఖాయమని అభిమానులు అంటున్నారు. రవితేజ హారర్ సినిమా, వివేక్ ఆత్రేయ కథనం, ఎస్జే సూర్య విలనిజం. ఈ కాంబినేషన్ టాలీవుడ్లో ఓ బిగ్ బ్యాంగర్గా మారనుంది. ఎస్జే సూర్య తెలుగులో స్పైడర్, సరిపోదా శనివారం సినిమాల్లో విలన్గా నటించారు. స్పైడర్లో అద్భుతంగా చేశాడంటే సరిపోదా శనివారంలో విశ్వరూపం చూపించారు. రెండు సినిమాల్లో హీరోల కంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రవితేజ సినిమాలో కూడా బలమైన క్యారెక్టర్ ఉండనుంది. సరిపోదా శనివారం తర్వాత వివేక్ ఆత్రేయ చేస్తున్న సినిమా ఇదే. వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యారట. రవితేజ తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తితో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా ఒప్పందం సమయంలోనే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ముందే కండిషన్ పెడుతుంటారు. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం అనిల్ రావిపూడి తన మాయాజాలంతో నయన్ను ఒప్పించగలిగారు. ఫలితంగా ఆమె ఈ సినిమా కోసం 2 ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీడియోలో కనిపించినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇతర ఇంటర్వ్యూలో కానీ నయనతార ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆ 2 వీడియోలకే ఆమె పరిమితమయ్యారు. అయితే నెలాఖరులో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ కైనా ఆమె హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అనిల్ రావిపూడి కోసం ఆమె మళ్ళీ మనసు మారుస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఇప్పటి యంగ్ హీరోయిన్లు సరిగ్గా సరిపోవడం లేదు. ఈ క్రమంలో సీనియర్ హీరోలకు గ్లామర్, నటన పరంగా నయనతారే బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నారు. దక్షిణాదిలో గత 10 ఏళ్లుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నయనతార రికార్డ్ సృష్టించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సక్సెస్తో ఆమె తన రెమ్యునరేషన్ను ఏకంగా 15 కోట్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోలకు ఆమె అనివార్యంగా మారటంతో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వటానికి వెనకట్టం లేదు. ప్రస్తుతం నయనతార తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సరసన నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. సినిమా సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు ఉండే నయనతార ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది. మరి మెగా సెలబ్రేషన్స్ వేదికపై ఆమె కల్పిస్తారో లేదో చూడాలి. ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు వెండి తెరపై ప్రేమ కథల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కొత్త సినిమాల కంటే పాత క్లాసిక్ లవ్ స్టోరీస్ రిలీజ్ అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఈ వ్యాలంటైన్స్ వీక్ను మ్యూజికల్ కాన్సెప్ట్లా మార్చేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్ నటించిన 3 సినిమాతో ఈ రిలీజ్ జాతర మొదలు కానుంది. అనిరుద్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూసేలా చేస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్ట్ క్లాసిక్ ఆరెంజ్ 4K వర్షన్లో ప్రేక్షకులను పలకరించనుంది. హారిస్ జయరాజ్ సంగీతం, ఆరెంజ్ గ్లోబల్ విజువల్స్ మళ్ళీ థియేటర్లలో మ్యాజిక్ చేయటం ఖాయం. ఇక వ్యాలంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న ఏకంగా 3 ప్రేమ కథలు విడుదలవుతున్నాయి.
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఎమోషనల్ జర్నీ, లవ్ స్టోరీ, అప్పట్లో యూత్ను ఉర్రూతలూగించిన ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, మరియు తెలుగు సినిమా గతిని మార్చిన క్లాసిక్ ఏ మాయ చేసావే ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. జెస్సీ, కార్తిక్ల ప్రేమాయణాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ 5 సినిమాలు తమ మ్యూజిక్, ఎమోషన్స్తో థియేటర్లను మ్యూజికల్ కాన్సర్ట్స్ లా మార్చేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వ్యాలంటైన్స్ వీక్లో మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో ప్లాన్ చేసుకున్నారా? యూత్ స్టార్ నితిన్ తాజాగా తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి నో బాడీ నో రూల్స్ అనే పవర్ఫుల్ క్యాప్షన్తో కూడిన పోస్టర్ను పంచుకుంటూ నిజం యొక్క నియమాలు ఇప్పుడే మారిపోయాయి అంటూ ఆసక్తిని పెంచాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విఐ ఆనంద్ సినిమాలు అంటేనే సైన్స్ ఫిక్షన్ లేదా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగుతుంటాయి. ఇప్పుడు నితిన్తో చేయబోయే ఈ చిత్రం కూడా ఏదో ఒక సరికొత్త కాన్సెప్ట్తో ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. నా సోదరుడు విఐ ఆనంద్ శ్రీనివాస గారితో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి చాలా ఆతృతగా ఉన్నాను అని నితిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నితిన్ తన కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలకు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలా కాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఇప్పుడే వస్తున్నాడు, త్వరలోనే పరిచయం అంటూ గత కొంతకాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కనపడటం లేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ ఏది సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవటం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది. ప్రారంభంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతాడని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా చకచకా జరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా రద్దయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్గా ఆదిత్య 99 మ్యాక్స్లో మోక్షజ్ఞ లీడ్ రోల్ చేస్తున్నాడని బాలయ్య అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. సాధారణంగా సినీ వారసులు 25 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేస్తుంటారు. కానీ మోక్షజ్ఞ ఇప్పటికే ఆ వయసును దాటి చాలా కాలం గడిచినా ఇంకా కెమెరా ముందుకు రాకపోవటం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా ప్రాజెక్టులు వర్కౌట్ కాకపోవటం, బడ్జెట్ సమస్యలు, సరైన దర్శకుడు దొరక్కపోవటం వంటి కారణాలు ఈ ఆలస్యానికి కారణాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మోక్షజ్ఞ స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్లో నటిస్తున్నానని చెప్పడంతో మరోసారి నమ్మకం ఏర్పడింది. అయితే ఆ కథను బాలయ్య రాసినప్పటికీ దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవటం, భారీ బడ్జెట్ అవసరం కావటం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా రిస్క్గా మారినట్టు సమాచారం. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కాల్సిన ఆదిత్య 999 మ్యాక్స్కు భారీ పెట్టుబడి అవసరం కావటంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.